ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రసవత్తరంగా సాగుతోంది. అన్ని జట్లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతూ దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు టైటిల్ రేస్లో ముందు వరుసలో ఉన్నాయి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరు గెలుస్తారనే విషయమై విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆసీస్ దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా ఇదే విషయమై కీలక విశ్లేషణ చేశాడు. స్టీవ్ వా ఏమన్నాడంటే, ఛాంపియన్స్ ట్రోఫీలో ఊహించినట్లే పెద్ద జట్లు దూసుకుపోతున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. అన్ని జట్లు బలంగా ఉంటే అప్పుడు టోర్నీ మరింత రసవత్తరంగా ఉంటుంది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ చాలా జట్లు మరీ బలహీనంగా మారుతున్నాయి. ఇది క్రికెట్ భవిష్యత్తుకు మంచిది కాదు. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలవడానికి అన్ని జట్లకు అర్హత ఉన్నప్పటికీ నాకెందుకో టీమిండియానే ట్రోఫీ గెలుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే టీమిండియా జాలి లేకుండా ఆడుతున్న జట్టులా కనిపిస్తుంది. ప్రతి మ్యాచ్లోనూ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించి ముందుకు దూసుకుపోతుంది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చాలా పటిష్టంగా ఉంది. పాక్ పై సెంచరీతో విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. గిల్ కూడా అసాధారణ ఫామ్ లో ఉన్నాడు. మిడిల్ ఆర్డర్ బాధ్యత అయ్యర్ తీసుకున్నాడు. ఇక వాళ్ళ బౌలింగ్ కూడా బలంగా ఉంది. ముఖ్యంగా దుబాయ్ పిచ్ టీమిండియాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇలా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే టీమిండియానే కప్ గెలవడం ఖాయంగా కనబడుతోందని స్టీవ్ వా చెప్పుకొచ్చాడు. స్టీవ్ వా చెప్పినట్లు టీమిండియానే ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.